స్కిల్ స్కామ్ కేసులో సీబీఐ చేత విచారించాలంటూ మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్ పిటిషన్పై విచారణను హైకోర్టు వాయిదా వేసింది. 14 మంది ప్రతివాదులు పలు కారణాలతో నోటీసులు తీసుకోలేదని కోర్టుకు పిటిషనర్ తెలిపారు. డోర్ లాక్ సహా పలు ఇతర కారణాలతో నోటీసులు రిటర్న్ అయ్యాయని పిటిషనర్ కోర్టు దృష్టికి తీసుకువచ్చారు. మహారాష్ట్ర, ఢిల్లీ, తెలంగాణ, ఏపీలో ఉన్నారని పేపర్ ప్రకటన ఇవ్వనున్నట్టు కోర్టుకు తెలిపారు. ఇక విచారణను మరో వారానికి హైకోర్టు వాయిదా వేసింది. మరింత సమాచారం మా ప్రతినిధి అశోక్ అందిస్తారు. అశోక్, డెవలప్మెంట్ కుంభకోణంలో దర్యాప్తు మరింత లోతుగా జరగాలంటే ఖచ్చితంగా దీన్ని సిబిఐకి అప్పగించాలంటూ మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్ హైకోర్టులో ఒక పిటిషన్ దాఖలు చేశారు. అయితే గతంలో ఒక పిటిషన్ దాఖలు చేశారు. దానిపైన విచారించిన కోర్టు మొత్తం 44 మందికి ప్రతివాదులకు నోటీసులు ఇవ్వమని అప్పుడే ఆదేశాలు జారీ చేసింది. అయితే గత 2 వాయిదాల నుంచి పిటిషనర్ చెప్తూ ఉన్నారు, ఏదైతే 44 మంది ఉన్నారో వాళ్ళకి నోటీసులు అందలేదు, మరి కొంతమందికి నోటీసులు ఇవ్వాల్సి ఉంది, రకరకాల కారణాల వల్ల నోటీసులు ఇవ్వలేకపోతున్నారంటూ 2 వాయిదాల నుంచి కోర్టు దృష్టికి తీసుకురావడం జరిగింది. కోర్టు పూర్తి స్థాయిలో అందరికీ ప్రతివాదులకు నోటీసులు ఇవ్వాలంటూ ఇప్పటికీ ఆదేశాలు జారీ చేసింది. అయితే ఈ రోజు మొత్తం 14 మంది ప్రతివాదులు పలు కారణాలతో నోటీసు తీసుకోవట్లేదని పిటిషనర్ కోర్టుకు తెలిపారు. దాంతో పాటుగా కొంతమందికి రోడ్డు లాక్ చేసిన కారణాలతో రిటర్న్ అవుతున్నాయని కూడా చెప్పారు. వీళ్ళంతా మహారాష్ట్ర, ఢిల్లీ, తెలంగాణ, ఏపీలో ఉన్నారు. పేపర్ ప్రకటన ఇవ్వనున్నట్లు కూడా పిటిషనర్ కోర్టుకి తెలపడం జరిగింది. దీనిపైన ఇప్పటికే మెమో దాఖలు చేసినట్లు కూడా తెలుస్తూ ఉంది. అయితే పూర్తి స్థాయిలో నెక్స్ట్ తదుపరి విచారణ వారానికి వాయిదా వేసింది కోర్టు. థ్యాంక్ యూ అశోక్.